అది నేను అడిగింది ఇది కాదు, ఇది కరెక్టే. బీజేపీ వరకు అంటే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ అని ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ మనకి అన్యాయం అయితే చేసింది కదా. అంటే ఒకటి అలా కూడా జరిగిన మాట వాస్తవమే. ఈవేళ విశాఖపట్నంలో ఎక్కువ ఉంది, దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఆ పాలసీ కరెక్ట్ కాదు. ఆ పాలసీ ఉంటే ఉండొచ్చు, కానీ సెంట్రల్కి అలాగే విశాఖపట్నంలో ఉన్న బుక్కుని తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేయాల్సిన స్థితి లేదు. అలాగే అక్కడ రైల్వే జోన్ ఏదో రైల్వే జోన్ ఆ డిమాండ్ ఉంది, అది చేయలేదు. కడప స్టీల్ ప్లాంట్ దానికి ఏమి వాళ్ళు సెంట్రల్ దగ్గర నుంచి ఏమి ఒక నైపస్ రాలేదు. అలాగే వెనపడిన ప్రాంతాలకి స్పెషల్ గ్రాంట్ ఒకటి ఇవ్వాలనేది ఒకటి ఉంది, అది కూడా ఏమీ గ్రాంట్స్ ఇవ్వలేదు. ఈ రకంగా చూస్తే ఆంధ్ర ఈ రీజియన్లో చాలా నష్టపోయిన వాటి వాస్తవమే బీజేపీ గవర్నమెంట్ సందర్భంలో. అలాగని అది వాళ్ళని డిమాండ్ చేసి తీసుకురావడంలో కూడా స్టేట్ గవర్నమెంట్ విఫలం చెందిన పాయింట్. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంటు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏదో సంక్షేమం పేరు మీద ఏదో అవి అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటున్నారు, కానీ చాలా అట్లో వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. దానికి ముఖ్య కారణం ఈవేళ అందరూ అనుకున్న విషయం ఏంటంటే వీళ్ళు ఈయన కేసులు ఉన్నాయి, ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. దాంట్లోంచి బయటపడటం కోసమని వీళ్ళేమో 20 మంది అంతమంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళని సెంట్రల్కి తాకట్టు పెట్టేసి అదే మెయిన్గా పెట్టుకుని మనకి సెంట్రల్ నుంచి రాబట్టాల్సినటువంటి ఈ విషయాల్లో తీసుకురాకుండా ఫెయిల్ అయిపోయారనేది కూడా ఈవేళ జనంలో ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అది బీజేపీ వల్ల నష్టాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కూడా నష్టాలు ఉన్నాయి. మరి ఇవన్నీ జనం ఎలక్షన్స్ నష్టాలు రాబోతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అది నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు జనసేన లాంటి పార్టీ, కొత్త పార్టీ వచ్చింది, అది 10 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, కొత్త పార్టీ వచ్చింది. ఇవాళ రాష్ట్రానికి డెఫినెట్గా అటు బీజేపీ వద్దు, వైఎస్ఆర్సీపీ వద్దు, ఈవెన్ తెలుగుదేశం వద్దు అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ఈయన ఏకంగా ఒక స్టాండ్ తీసుకుని రావాలి కదా. ఈయన ఎందుకు బీజేపీతో కలుస్తారు అనుకుంటున్నారు? దానికి అంటే ఈయన సిద్ధాంతం ఒకటే, పవన్ కళ్యాణ్ది. విరోధులు ఒక రకంగా మాట్లాడాలి. జనసేనకి వైఎస్ఆర్ పార్టీ ఎంత విరోధో తెలుగుదేశం పార్టీ కూడా అంతే విరోధి, దాంట్లో అనుమానం లేదు. వైఎస్ఆర్ పార్టీ 4.5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా అడాప్ట్ చేసిందో ఆయన చేసిన 5 సంవత్సరాల్లో కూడా, తెలుగుదేశం చంద్రబాబు చేసిన 5 సంవత్సరాలు కూడా ఇలా అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాలు చేయడం జరిగింది. సెక్యులరిస్ట్ వస్తే ఇద్దరు సమానంగా ఉంటారు, కానీ ఈ రాజకీయ సిద్ధాంతం ఏంటంటే ఇద్దరు విరోధులను ఒకేసారి కొట్టలేం, ఒక విరోధిని కొట్టడం ఇంకో విరోధిని కలుపుకునేలా సిద్ధాంతం ఒకటి. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీని కొట్టాలంటే ప్రతిపక్షాల ఓట్లన్నీ కూడా కలిస్తేనే కానీ కొట్టలేం. ఎందుకంటే 2019లో తెలుగుదేశం జనసేన విడిపోవటం వల్లే వైఎస్ఆర్సీపీని ఏం చేయలేకపోయాం. కాబట్టి ఏమైనా సరే ఈ రెండే కాదు, ఇంక్లూడింగ్ బీజేపీ, ప్రతిపక్షాల ఓట్లు అన్నీ కలిసి ప్రయాణం చేస్తే దాన్ని కట్టడం కష్టమైన ఉద్దేశంతో అన్నీ కలాలనే ఉద్దేశం, ఆ సిద్ధాంతం కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్. ఆ సందర్భంలోనే బీజేపీని కూడా కలుపుకోవాలనే ఉద్దేశం. ఆ సిద్ధాంతం కరెక్టే. బట్ బీజేపీ ఎప్పుడైతే మనం ద్రోహం చేసింది అనుకుంటున్నామో, ఓ సామాన్యుడు అనుకుంటున్న టైంలో వాళ్ళకి 0.8% ఎంత ఉంది, 1% లోపు ఉంది. ఆ రోజు కలిసి వచ్చేది ఏం లేదు. కలిసి వచ్చేది లేనప్పుడు ధైర్యంగా తెలుగుదేశంతో కలిసి అబ్జెక్షన్ లేదు, కలిసి డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళతో కలిసే ఉంటున్నారు. ఇప్పుడు కలిసినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? మీలాంటి వాళ్ళు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు అని నా పాయింట్. జనసేన బీజేపీని మొదటి కలిసి ఉండాలని కోరుకుంటుంది, దాంట్లో అనుమానం లేదు.
అయితే తెలంగాణ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ మధ్యన 4-3 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవాళ ఏ కనబడుతుందంటే దేశంలో వాళ్ళు మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఇండికేషన్స్ వెళ్తున్నాయి. అవును. అందుకని ఈ మధ్య మళ్ళీ తెలుగుదేశంలో కూడా మార్పు వచ్చింది. ఏది కూడా బీజేపీని మనం కాదంటానికి వీల్లేదేమో, కానీ మన గవర్నమెంట్ ఫామ్ చేసినా రేపు సెంట్రల్ సంబంధించి కూడా మనకి అవసరం కదా. మన స్టేట్ డెవలప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అవసరం కూడా ఉంది. కాబట్టి బీజేపీని కాదంటే కూడా మనకి ఇబ్బంది ఏమో. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ బ్యాగ్ మళ్ళీ తెలుగుదేశం బీజేపీ కలుపుకోవడానికి ఇబ్బంది పరిస్థితికి వచ్చేసింది ఈ మధ్యకాలంలో తెలంగాణ ఈ 4 స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత. అది కూడా ఒక కారణం. రేపు సెంట్రల్ యొక్క అవసరం కూడా స్టేట్కి ఉంటుంది. కాబట్టి ఆ రూపంగా కూడా స్టేట్ బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ బాగు చేసుకోవడం కరెక్టే సార్. మీరు ఎంతో కాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో. ఎన్నో స్టేట్లు పర్టికులర్గా సౌత్ ఇండియా స్టేట్స్ అగైనెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి. అవును. ఎన్టీ రామారావు కానీ ఎంజీఆర్ గారు కానీ అటు అక్కడ కానీ వచ్చినప్పుడు వాళ్ళు సాధించుకున్నారు. కావాల్సిన అపోజిషన్ అయినా కానీ సాధించుకున్నారు. మనం సాధించుకోగలం కదా. మన స్టేట్ని మనం వెళ్ళి తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అనేది. సాధించుకోవచ్చు. దానికి భయపడి మనం వాళ్ళ దగ్గర లొంగాల్సిన అవసరం ఉంది. సీట్లు వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండబట్టే కదా ఏదైనా కావాలంటే తెచ్చుకోగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగా ఎంపీ సీట్లు అనేవి చేతిలో పెట్టుకోకపోతే ఇక్కడ కలుపుకోవాల్సిన నష్టం లేదు. ఈ స్టేట్లో 20 సీట్లు చేతిలోకి ఉంటే ఏది కావాలంటే అది తెలుసుకునే అవకాశం ఉంది. ఇవ్వటోళ్ళకి చెప్పాలంటున్నా నా ఉద్దేశం అది. అందుకని అడిగి అంటే చెప్పడానికంటే నేను రాసిన పుస్తకాలు మీకు కూడా ఇస్తా, నా విశ్లేషణకు సంబంధించి. దాంట్లో బీజేపీ పరిస్థితి ఏంటో, తెలుగుదేశం పరిస్థితి ఏంటో, కలుపుకుంటే వస్తున్న లాభాలేంటో నష్టాలేంటో ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా అవన్నీ కూడా విశ్లేషించా. అది మీరు చూస్తే నా పాలసీ ఏంటో కూడా తెలిసిపోతుంది. తప్పకుండా చదువుతాను. అందుకని నేను రాసింది అంటే బీజేపీని కలుపుకుంటే వచ్చే లాభం లేదు నష్టం లేదని రాశాను. తెలుగుదేశాన్ని కలుపుకోవడం అవసరం రాశాను. ఇది ఇవాళ కొత్తగా పబ్లిష్ చేసిన పుస్తకం. నేను అవసరానికి ఒప్పుకుంటాను కానీ లాభం లేదు నష్టం లేదు. లాభం లేదనేది నాకు తెలుసు, నష్టం ఉంది అనేది నేను అనుకుంటున్నాను. సరే, అది నా అభిప్రాయం, మీ అభిప్రాయం. ఓకే. ఇంకో రకంగా కూడా ఉంది. ఎలక్షన్లో కలుపుకుంటే కూడా నష్టం ఉండే పరిస్థితి ఉంది. అది ఉంది. ఎందుకంటే రేపు ఏ వైఎస్ఆర్ పార్టీయో రేపు ఈవేళ అది కలిసి ఉన్నా రేపు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చి కూడా బీజేపీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి నష్టాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పెట్టి దాన్ని కలుపుకుని ఏం సాధిస్తారని చెప్పేసి ఏమైనా ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని ఈ కూటమిలో ఉంటే నష్టం కూడా ఉండే అవకాశం ఉంది బీజేపీని కలుపుకుంటే. అయితే వీళ్ళ ఉద్దేశం అంతసేపు నెక్స్ట్ మేము నెగ్గేస్తాం, నెగ్గితే సెంట్రల్ అవసరం మనకు ఉంది, అందుకని వాళ్ళు కూడా పక్కన పెట్టుకుంటే మంచిదేమో అనే ఉద్దేశంలో ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. చూద్దామండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని